The most important thing is destigmatizing. ఎవరైతే కోవిడ్ వస్తుందో, కరోనా వస్తుందో, కరోనా వచ్చిన వ్యక్తి, కోవిడ్ వచ్చిన వ్యక్తి, ఆ మనిషి అంటరాని వాడు కాడు అన్న మెసేజ్ తీసుకొని పోవడం అన్నది వెరీ ఇంపార్టెంట్. కరోనా, కోవిడ్ అన్నది ఎవరికైనా రావచ్చు. కోవిడ్ రావడం ఏదో అంటరానితనం కాదు అన్నది కూడా మెసేజ్ పంపిస్తూ డీస్టిగ్మటైజ్ చేయడం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇది ఈ ఫేస్లో మనం గట్టిగా ధ్యాస పెట్టాల్సి ఉంది. పూర్తిగా ఎడ్యుకేట్ చేయాలి, పూర్తిగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. దీనికోసం కలెక్టర్స్ షుడ్ ఎన్ష్యూర్ దట్ వాలంటరీ టెస్టింగ్ ఆఫ్ పర్సన్స్ ఇస్ ఎంకరేజ్డ్. ఇది డీస్టిగ్మటైజ్ చేయాలి అని అంటే మొట్టమొదటిగా మనం ఉండాల్సింది ఏంటంటే భయం అనేది తీసేయాలి. ఎవరికైనా కోవిడ్ కానీ సిమ్టమ్స్ కానీ ఎవరికైనా ఉంటే వాళ్ళంతకు వాళ్ళే వాలంటరీగా ఒక ఫోన్ పట్టుకోనో లేకపోతే ఎలా రిపోర్ట్ చేయాలనో అన్నది మనం ఎడ్యుకేట్ చేసుకుంటూ పోవాలి. వాళ్ళంతకు వాళ్ళే వాలంటరీగా మనకు చెప్పే పరిస్థితి రావాలి. అప్పుడే మనం కోవిడ్తో బతకగలుగుతాం. టోటల్గా రాబోయే రోజుల్లో వాలంటరీ టెస్టింగ్ ఆఫ్ పర్సన్స్ని ఎంకరేజ్ చేయాలి. హూఎవర్ ఫీల్స్ దట్ దే హ్యావ్ సిమ్టమ్స్, దే షుడ్ నో వేర్ టు గో ఫర్ టెస్టింగ్. ఎక్కడికి వెళ్ళాలి, టెస్ట్ చేయించుకోవాలంటే ఎలా చేయించుకోవాలి అనేది ఎడ్యుకేట్ చేయాలి. అవేర్నెస్ అనేది పూర్తిగా ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి రావాలి, తెలియాలి. నాకు ఒకవేళ కోవిడ్ ఉంటే ఏం చేయాలి, 104కు ఫోన్ చేయడము, చెప్పడము, ఇటువంటి బేసిక్ ఫెసిలిటీస్ ఏదైతే అవేర్నెస్ ఏదైతే ఉందో అది ఎలా కోవిడ్ ఉంటే దానికి ఎలా టెస్ట్ చేసుకోవాలి అన్న విషయం మీద పూర్తిగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ప్లస్ టెస్టింగ్ ఫెసిలిటీ ఏదైతే ఉంటుందో అది యాక్సెసిబుల్గా ఉంచాలి. రాబోయే రోజుల్లో విలేజ్ క్లినిక్స్, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ మనం కట్టబోయేది, వార్డ్ క్లినిక్స్ మనం కట్టబోయేది కలెక్టర్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కింద భావించాల్సిన పరిస్థితి ఉంది. బై 31st March విలేజ్ క్లినిక్స్, వార్డ్ క్లినిక్స్ కట్టడమే కాదు, దే షుడ్ బి అప్ అండ్ రన్నింగ్. ఎవరికైనా బాగలేకపోతే వెంటనే ఎక్కడికి వెళ్ళి టెస్టింగ్ చేయించుకోవడము, వైద్యానికి సంబంధించిన మందులు తీసుకోవడము అన్నీ కూడా చాలా సాఫీగా జరిగిపోవాలి. సో రాబోయే రోజుల్లో విలేజ్ క్లినిక్స్ విల్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్, వార్డ్ క్లినిక్స్, విలేజ్ క్లినిక్స్. సో ఇవి వెంటనే కలెక్టర్స్ ధ్యాస పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. 104 ఓనర్షిప్, హౌ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆర్ వి హ్యాండ్లింగ్ 104 అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. 104 is going to be the single source connectivity. Anybody who's got any difficulty, కోవిడ్ తనకు ఉంది అని చెప్పి తనకు అనిపించిన వెంటనే తాను ఫస్ట్ ఫోన్ చేసే నెంబర్ 104. 104కు ఫోన్ చేసిన వెంటనే బీ ఇట్ టెస్టింగ్, బీ ఇట్ అడ్మిషన్ ఇన్ టు అ హాస్పిటల్, బీ ఇట్ సజెస్టింగ్ quarantine or home isolation, be it any of these aspects, somebody makes a phone call to 104, the quality of redressal is going to clearly define whether we are successful in dealing with this or whether we have failed in dealing with this. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. 104 అనేది మనసా వాచా కర్మన, యూ నీడ్ టు ఓన్ దట్ నెంబర్. ఎనీబడి హూస్ మేకింగ్ అ ఫోన్ కాల్ టు 104, ప్లీజ్ మేక్ షూర్ దట్ హీ సాటిస్ఫైడ్. పర్సన్ షుడ్ బి సాటిస్ఫైడ్. Our promise is within 3 hours we will deliver whatever needs to be done. If it is home isolation, immediately our doctors suggest, after speaking to the person, if they suggest home isolation, then within 3 hours house ku kit cherupovali. If that person does not have a separate room in the house,
హాస్పిటల్స్ బెడ్ కెపాసిటీస్ మీద లోడ్ మనం కాస్త తగ్గించాలి. హౌ డు వి డూ ఇట్? Minor cases which are not so severe, how do we deal with it? That is COVID care center. Please make sure that COVID care centers lo quality of food, quality of sanitation and proper medical supervision ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోండి. Until unless we apply our mind and focus, this is not possible. Please make sure that they're there. They should feel at home when somebody goes there. They should feel that the government is taking care of them when they go there. It's not that somebody comes there and we just throw them there. It's not that. Presume your own family member, when he goes to those COVID care centers, how you would want them to be treated. అదే పద్ధతిలోనే ట్రీట్మెంట్ జరగాలి.